ప్రభాత సూర్యుని కిరణాలు సోనా నదికి తలుకులు అద్దుతుంటే, సుప్రభాత నిశారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే గమనాయాభిరోచయ అంటూ రామలక్ష్మణులను నిద్రలేపి ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు విశ్వామిత్రుడు. కాలకృత్యాలు, వంశపరంగా వస్తున్న అగ్నికార్యాలు ముగించి విశ్వామిత్రుని మాట మీద త్రోవ ఎరిగిన మహర్షుల వెంట సోనానది దాటి వివిధ వనాలు చూస్తూ మధ్యాహ్నానికి జాహ్నవీ నది తీరం చేరుకున్నారు. జాహ్నవి అంటే ఇంకేదో కాదు, మన గంగానదే. పాపాలు అంటనిది, పాపాలు తీసేది అయిన ఆ పవిత్ర గంగానదిలో మునిగి పితృతర్పణాలు చేశారు మహర్షులు. అగ్నిహోత్రం చేసి హవిస్సు భుజించి మహర్షుల మధ్య కూర్చొని ఉన్న విశ్వామిత్రుని చేరి హంస సారస కిలకిలలతో మనస్సును ఆనందింపచేస్తున్న ఈ నది గురించి చెప్పమని అడిగాడు రాముడు. రామ, పర్వతాలలో రాజు వంటివాడు హిమవత్ పర్వతం. అనేక ధాతువులతో వనమూలికలతో ఉన్న హిమవంతుడికి 2 కుమార్తెలు. ఒకరు గంగా, మరొకరు ఉమా. ఓనాడు దేవతలు ముల్లోకాల క్షేమం కోసం గంగను తమకిమ్మని అడగగా లోక కళ్యాణార్థం గంగను వారికిచ్చి పంపిస్తాడు. రెండవ కూతురు ఉమా కఠినమైన నియమాలతో తపస్సును చేసి లోకపూజ్యురాలయ్యింది. ఆమెను రుద్రునికిచ్చి పెళ్లి చేస్తారు. ఈ విధంగా హిమవంతుని కూతురు గంగ స్వర్గలోకంలో ప్రవహిస్తూ సురగంగగా మారిందంటూ ఈ కథా ప్రవాహానికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేశారు. కట్ట తెంచుకొని తరువాత సర్గలో ప్రవేశించాలి అంటే 24 గంటలు ఆగాల్సిందే మరి. జై శ్రీరామ్.